VG24 న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ తమ్మల శోభారాణి డిమాండ్. తెలంగాణ ఉద్యమకారుల సమస్యను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ తమ్మల శోభారాణి డిమాండ్ చేశారు. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులను సముచిత స్థానం కల్పించి గౌరవించాలన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేసిన కేకే కమిటీని పాక్షికంగా ఆమోదిస్తున్నామని, ఇంకా ఈ కమిటీలో ఉద్యమ సంఘాల ప్రతినిధులను, మహిళలను, విద్యార్థి సంఘాల నాయకులని ఇంకా 5 కమిటీలు చేర్చాలన్నారు. ఉద్యమకారులను విభజించరాదని, అందరికీ 250 గజాల ఇంటి స్థలం, 25,000 గౌరవ పెన్షన్, 100 ఎకరాల్లో అమరుల స్మృతి వనం, గుర్తింపు కార్డులు, వ్యాపార నిమిత్తం 50% సబ్సిడీలో ₹1 కోటి రుణం, 25 లక్షల సామాన్య ప్రమాద బీమా, ఉచిత బస్ పాస్, భార్యాభర్తల ఇద్దరికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన టీయూజేసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం కొందరికి ఫలాలు అందించి చేతులు దులుపుకుందామనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించాలన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా ఉద్యమకాల సమస్యను బేషరతుగా పరిష్కరించాలని, ఉద్యమ సంఘాల ప్రతినిధులను ఉద్యమ కమిటీ అయిన కేకే కమిటీలో చేర్చాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయూజేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల యాదగిరి, రాష్ట్ర నాయకులు కె సత్య, బి ప్రమాదదేవి, బగ్గుల రమ, కోడెపాక అన్నపూర్ణ, నరేండ్ల విజయ, మాడిశెట్టి అరుంధతి, మారమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకి జోహార్ జోహార్. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలకి తెలంగాణ ఉద్యమ వందన తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అట్లనే జనరల్ సెక్రటరీ యాదన్న గారు, అట్లే జిల్లా మహిళా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస పనిచేసిన వాళ్ళం. నా పేరు తమ్మల శోభారాణి. నేను ఓరుగల్లు ముద్దుబిడ్డను, తెలంగాణ ఉద్యమ నాయకురాలిని, టీయూజేసీ స్టేట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు కనుమరుగయ్యారు. ఉద్యమకారులను ఈరోజు ప్రభుత్వం గుర్తిస్తలేదని ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఉద్యమకారులందరూ ఎటు వెళ్ళారు? ఫస్ట్ 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస పోరాటం చేసిన వారిని, మరి లాఠీ తూటాలు, జైలు గోడలు బద్దలు కొట్టుకొని జైలు జీంసం అనుభవించిన వారు, మరి మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్లో మేము పాల్గొని ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకుపోయి వారికి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వారు. మరి ఈరోజు ఆయన కేసీఆర్ గారే ఉద్యమకారులను గుర్తించలేకపోయినరు. మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం, అందులో ఉద్యమకారులకు ఈరోజు పెద్దపీట వేస్తామని 6 గ్యారెంటీలో మొదటి గ్యారెంటీ ఉద్యమకారులను గుర్తిస్తామనుడు వలనే ఎక్కడికక్కడికి ఉద్యమకారులందరూ కూడా ఒక సైలెంట్ ఓటుతోని కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలదని వారికే కొంత నమ్మకం లేకుంటుండే. ఒక మంచి విజయాన్ని సాధించే విధంగా ఎక్కడికక్కడికి మేము ఉద్యమకారులందరూ కూడా ఏకతాటిగా ఒక సైలెంట్ ఒక ఓటు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారిని అధికారంలో పెట్టడం జరిగింది. అమ్మ సోనియమ్మ, మా గుర్తింపుగా మీరు పోరాటానికి ఫలితంగా ఎంతోమంది బిడ్డలు అమరులవుతురనే ఒక మంచి ఆలోచన విధంగా ఎవరిని లెక్క చేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించారు. మా పోరాటంలో మీరు ఇస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీకు వందనాలు, కాదంటలేవు. కానీ పరిపాలన అంతా ఏటో జారిపోతుంది. మరి ఉద్యమకారులు నిధులు, నియామకాలు మరి అవి పెట్టుకొని మనం పోరాటం చేయడం జరిగింది. నిధులు ఎటు పోయినాయి, నియామకాలు పోయినాయి, ఎటు పోయినాయి? మరి ఉద్యమకారులు ఈరోజు ఎవరు అనుభవిస్తారు? కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తున్నాయి, రానియండి. కానీ ఒక్క నాయకునికి 4 పదవుల కేకే కమిటీ ఉద్యమకారుల కోసమని మేము ఉద్యమించి రోడ్లెక్కి గొంతు విరిసి పోరాటం చేస్తుంటే ఎటో పోతూ ఉందనుకొని ఈరోజు ఉద్యమకారులకి ఒక కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. దాని జీవో 679 జీవో దాన్ని ఇంక్లూడ్ చేశారు. కానీ ఆ కమిటీలో ఉద్యమకారులు ఎవరున్నారండి?
ఉద్యమకారులు ఎవరున్నారు వారికి ప్రతిఫలంగా వాళ్ళ ఆరుగురిని ఉద్యమకారులు చేర్చాలి. అలా ఒక మహిళ కూడా లేదు. ఈరోజు మహిళా ఉద్యమం చేసిన వారి తెలంగాణ తల్లే ఒక మహిళ. ఆ మహిళనే ఇలా ఇంక్లూడ్ చేయలేదు. ఆ పోరాటంలో బతుకమ్మలు ఎవరు మోసారు, బోనాలు ఎవరు చేశారు? ప్రతి ఉద్యమంలో ఒక సంస్కృతి సాంప్రదాయంలో ప్రతి పోరాటంలో బతుకమ్మ బోనం లేని మేము ఉద్యమం చేయలే. కాబట్టి ఇప్పటికైనా ఆ కమిటీ మారవాలి. ఒకవేళ ఆ కమిటీలో కూడా ఉద్యమకారులను చేర్చాలి. అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. తాత్కాలిక కమిటీ మాకొద్దు, నిజమైన కమిటీ మాకు కావాలి. ఎందుకంటే మరి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు వేసిరని ఒక భయంతోనే వేసిరని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కాపాడుకుంటే మళ్ళీ ఎలక్షన్లో ముందంజలో వాళ్ళే ఉంటారు. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరగాలి. వారికి న్యాయం చేసేంత వరకు ఉద్యమకాలు ఒక కంకణబద్ధంగా ఉద్యమాన్ని తీసుకుపోతామని విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతే రేపు జరగబోయే 21 తారీఖు రోజు కేవలం ఉద్యమకారులు సదస్సు రేపు పెట్టబోతున్నా. కరెంటు విద్యుత్ కార్యాలయంలో ఒడ్డేపల్లి రోడ్డు ఎంపీటీఓ ఆఫీస్ పక్కకు ఉద్యమకారుల సమావేశం జరుగుతుంది. మీరందరూ కూడా రావాలని, స్వచ్ఛందంగా పాల్గొనాలని మా అక్కల చెల్లెలకి ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమ వందనలు తెలుసుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు సుల్తాన్ యాదగిరి. ఓరుగల్లులో ఈ రోజున తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ సమావేశం జరుగుతుంది వరంగల్లో. ఈ సమావేశానికి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతం నుండి నాయకత్వం వహిస్తున్నటువంటి యొక్క ఉద్యమ నాయకురాలు తమ్మెల శోభరాణి గారు, అట్లనే కుడపాక అన్నపూర్ణ గారు, నరేంద్ర విజయ్ గారు, మడిశెట్టి అరుంధతి గారు, ఇంజ భావన గారు, మారమ్మ గారు, పల్లపు వెంకటమ్మ గారు, పల్లెపు శ్రీనివాస్ గారు, వెంకట్ గారు, ఒగ్గుల రామాదేవి గారు, కంది శ్రీనివాస్ గారు, అట్లనే మా యొక్క జనరల్ సెక్రటరీ గాదుల యాదగిరి గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె సత్య గారు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్న 15వ తారీఖు నాడు 679 జీవో అనేటువంటి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఏంటిదంటే తెలంగాణ ఉద్యమకారుల కోసంగా, వారి డిమాండ్ల కోసంగా, వారి కోరికల కోసంగా, వారి సమస్యల పరిష్కారం కోసంగా కమిటీ వేయడం జరిగింది. మేము గత అనేక సందర్భాలలో ధర్నాలు చేయడం కానీ, నిరాహార దీక్షలు చేయడం కానీ, నల్లజనాల ప్రదర్శనలు చేయడం కానీ అనేకమైన కార్యక్రమాలు మేము నిర్వర్తించడం జరిగింది. ఆ కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులతో ఒక కమిటీ వేయండి, ఆ కమిటీని ఉద్యమకారుల పరిష్కారం కోసంగా దారి చూపే విధంగా, పరిష్కరించే విధంగా ఆ కమిటీ ఉండాలన్నది మేము కోరడం జరిగింది. కానీ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని మేము ఒక 6గురితో కమిటీ వేసిన గవర్నమెంటు 6గురితో నింపుకోవడం జరిగింది. ఒకరు కె కేశవరావు గారు, ఇంకొకరు రాముల నాయక్ గారు, ఇంకొకరు కోదండరామ్ గారు, శోభన్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు. ఈ 6గురితోని పెట్టారు. ఓకే, ఈ 6గురితోనే కాదు, ఉద్యమకారులకు సంక్షేమం కోసం, ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినటువంటి ఒక కమిటీ ఉద్యమ సంఘాలతో ఉండాలి. మీరు కాంగ్రెస్ కమిటీలో లాగా, ఏఐసిసి కమిటీ లాగా, పిసిసి కమిటీ లాగా, డిసిసి కమిటీ లాగా, బ్లాక్ కమిటీ లాగా మీరు కాంగ్రెస్ కార్యకర్తలతో నింపుకుంటే ఎట్లా? మిగతా అనేకమైనటువంటి యొక్క భిన్న అభిప్రాయాలు గలవాళ్ళు, భిన్న ఆలోచనలు గలవాళ్ళు, భిన్న దృక్పథాలు గలవాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడారు కదా. మళ్ళీ మీరేంటంటే 3 కేటగిరీలు 4 కేటగిరీలు అనేటువంటి ఉద్యమకాలను విభజిస్తూ ఉన్నారు. కేటగిరీలు అంటే మొదటి శ్రేణిలో వాళ్ళకి ఇవ్వవలసిందే. 1969 సంవత్సరంలో 329 మంది, మలి దశలో సుమారుగా 1200 మంది అమరులైనరు. వాళ్ళకందరికీ కూడా ప్రథమ స్థానం కేటాయించాలి. కూడా ముందుకు వరుసలో వాళ్ళకి ఇస్తామని చెప్పండి, కానీ
మీరు కేటగిరీ వైజ్ చేసి ఉద్యమకాలను విడదీసి వాళ్ళని సచ్చిన వాళ్ళకు అట్లా లేకపోతే మరి వికలాంగులైన వాళ్ళకు అంగవైకల్యం పొందిన వాళ్ళకు ఇట్లా, అదేవిధంగా జైలు జీవితం చెందినటువంటి వాళ్ళకు అట్లా అనేటువంటి ఒక ఆలోచనతోని చేస్తూ ఉన్నారు. అంటే ఉద్యమకారులు లేకుండా, ఉద్యమ సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మరి ఉద్యమకారుల కమిటీని వేయడం అటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. నిన్న కూడా హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున మహిళలతోనే ప్రెస్ మీట్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వరంగల్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన ఈ అంశాల మీద మనం పోరాటం చేసినామో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా ఉద్యమకారుల కోసంగా ఒక 10 పైసల పని కూడా చేయలేదు. ఉద్యమకారుల మాట ఎత్తలేదు, ఉద్యమకారుల ఊసెత్తలేదు, ఉద్యమకారుల గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తండ్రి కొడుకు, బిడ్డాలుడు, మరో కొడుకు అన్నట్లుగా ఒక కుటుంబ పాలన, ఒక దుర్మార్గ పాలన, ఒక దుష్ట పాలన, ఒక దొరల పాలన, ఒక గడిల పాలన సాగించారు తప్ప ప్రజల కోసంగా, ఉద్యమకారుల కోసంగా ఒక ప్రాతిపదికమైనటువంటి యొక్క ఆలోచనలతోని మరి ఏమాత్రం చేయలేకపోయినారు. అందుకే ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే ఓడిపోక తప్పలేదు. ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, అసలు తప్పంతా మాది కాదయ్యా, ప్రజలు మమ్మల్ని ఓడించి తప్పు చేశారు, ప్రజలకు తప్పు. కానీ మేము మా యొక్క లంగతనాల ద్వారా, మా యొక్క దొంగతనాల ద్వారా, మా యొక్క కుంభకోణాల ద్వారా, మా యొక్క అవినీతి ద్వారా మేము ఓడిపోయినాము అనేటువంటి ఒక కనీస ఆలోచన, ఒక సమాలోచన, ఒక పునరాలోచన వాళ్ళలో ఏమాత్రం కూడా కలగలేదు. కలిగేటువంటి అవకాశాలు కూడా లేవు. పైపెచ్చు ఈ రోజున తన కొడుకు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నయం, కవిత కొంచెం నయం, అలా కూతురు అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోయినాము ఉద్యమకారుల కోసంగా, మా తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ఒక మాటనన్నా మాట్లాడింది. ఒక స్త్రీ అని ఒక మాట మాట్లాడింది. సరే, ఆమె లిక్వర్ కేసులో ఉన్నదా లేదన్నది రేపు కోర్టు తెలుస్తుంది. అది కానీ ఏంటంటే, మీకు ఎందుకు ఆలోచన లేకపోయింది? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా, మీకు ఎందుకు ఆలోచన రాలేకపోయింది ఉద్యమకారుల కోసంగా అని మేము ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా ఉద్యమకారుల కమిటీ కూడా ఏర్పడ్డది. ఎట్లా అంటే, కాంగ్రెస్ పార్టీని ఈ రోజున పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఏదైతే మహత్తరమైనటువంటి యొక్క గాంధీ, నెహ్రూల యొక్క ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఒక మహత్తరమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ఈ రోజున రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుందామని తిరుగుతున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని తిరుగుతున్నారు. ఈ దేశంలో మతతత్వవాదులు ఏలుతున్నారు ఈ దేశాన్ని. వీళ్ళ నుండి మనం బయటపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తిరుగుతున్నారు. చతుర్వర్ణ సిద్ధాంతాన్ని వెంటబెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారని ఈ రోజున రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి యొక్క మంచి ఆలోచనలతో కూడినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీని చివరికి ఎక్కడ తయారు చేస్తారంటే, ఒక్కొక్కరి ఇంట్లో 4 ఇప్పుడు కమిటీలోకి ఎందుకు ఈ ప్రస్తావన వస్తున్నామంటే, కె కేశవరావు గారు 6x4 పదవులండి. కేశవరావు ఆల్రెడీ ప్రభుత్వం యొక్క ముఖ్య సలహాదారు, అదొక పదవి. వాళ్ళ కొడుకు ఒక కార్పొరేషన్ చైర్మన్, 2వ పదవి. వాళ్ళ కూతురు మనదాకా హైదరాబాద్ నగర మేయరు, ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్, అది 3వ పదవి. మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులలో మళ్ళీ ఒక పదవి, మళ్ళీ ఉద్యమకారుల కమిటీ చైర్మన్. అంటే ఏంటిది అసలు? ఒక్కొక్కరికి 4 పదవులు, 2 పదవులు. ప్రతి ఇంట్లో ఇప్పుడు 5 పేర్లు తీసుకుంటే కూడా ఒక రాములు నాయక్ మాత్రం ఏ పదవి లేదు తప్ప మిగతా 5గురికి అన్ని పదవులు ఉన్నాయి. దాంట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. విజయశాంతి గారిని పెట్టకపోయారు, ఇవ్వలొద్దన్నారు. ఆమె తెలంగాణ కోసం కొట్లాడింది కదా, పార్లమెంటు బిల్లు పెట్టే రోజున ఆమె ఉన్నది కదా, ఆమె వాదించింది కదా. ఆంధ్ర ఎంపీలు అనేక ఇబ్బందులు పెట్టినా, పిడిగుద్దులు గుద్దినా, కారంపొడి పొట్లాలు వెదజల్లినా ఆమె పోరాడి కొట్లాడింది కదా. ఆమె ఎందుకు పెట్టలేదు ఉద్యమకారుల గురించి? ఆమె గురించి ఎందుకు ఆలోచన చేయలేదు మీరు? కాబట్టి ఏంటంటే, ఈ రోజున కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలు మంచివే,
ఈ యొక్క పార్టీని ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నది. కాబట్టి ఏంటంటే ఏమంటున్నామంటే ఉద్యమ సంఘాల నుండి కూడా దీంట్లో ప్రాతినిధ్యం పెట్టుకోండి, మహిళల తరఫున కూడా ప్రాతినిధ్యం కల్పించండి. విద్యార్థులు లేకుండా ఉద్యమం వచ్చిందా? విద్యార్థులే కదా అనేక మంది బలి అయినరు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినరు, బస్సుకు ఎదురుడి నిలబడి చచ్చిపోయారు, రైలుకి ఎదురుడి నిలబడి చచ్చిపోయారు, ఈత రాకుండా చెరువులో దూకి చచ్చిపోయారు, ట్యాంకుల మీదకి వెళ్ళి కింద పడి చచ్చిపోయారు, పోలీస్కి ఇష్ట ఇలాంటి పిస్టల్ కాల్చుకొని చచ్చిపోయినరు. అనేక మంది విద్యార్థులు కూడా ఉంటారు. విద్యార్థుల తరఫున కూడా ఒకరిని ఎందుకు పెట్టలేదు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి సత్వరమే ప్రభుత్వం కదిలి ఈ యొక్క కమిటీలో మిగతా ఒక 5 నిన్న కనీసం ఉద్యమ సంఘాల వాళ్ళు ఒక 4-5 సంఘాలు పెద్ద బలమైనవి ఉన్నాయి. ఆ 4-5 నిన్న కనీసం ఈ యొక్క ఉద్యమ సంఘంలో ఉద్యమ కమిటీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ మీరు ఇలా చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాము. మా యొక్క ఉద్యమకాల సమస్యలు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, 25,000 పెన్షన్ ఇవ్వాలని, 100 ఎకరాలు అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని, 1 కోటి రూపాయల రుణము ఇవ్వాలని సబ్సిడీతోని, అట్లనే మరి యొక్క 25 లక్షల సామాన్య ప్రమాద బీమా ఇవ్వాలని, ఇట్లాంటి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లే ఉన్నాయి తప్ప పెద్ద గొంతమ్మ కోరికలు ఇంట్లో ఏం లేవు. మీరు పెట్టేటువంటి ఒక 3 లక్షల సంవత్సరానికి 3,25,000 కోట్ల 24,000 కోట్ల 260 కోట్ల బడ్జెట్లో మాకు నెలకు అయ్యే ఖర్చు ఎంత అంటే 250 కోట్లు వస్తుంది. 3 లక్షల నెలకు సంవత్సరానికి నువ్వు పెడతావు, 12 నెలలకు గాను 3,24,000 కోట్లు పెడుతున్నావు నువ్వు. అన్న 250 కోట్లు ఎంత? 1% కూడా కాదు కదా. తెలంగాణ ఉద్యమకారుల మీదే కదా, అమరుల పేరు మీదే కదా, అమరుల యొక్క శవాల మీదనే కదా మీరు ప్రభుత్వం వెళ్తున్నారు. అమరుల యొక్క పేరు చెప్పుకునే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సోనియా గాంధీ గారు ఇచ్చినారు. అమరుల యొక్క చావులు చూడలేక మరి ఇటువంటి పరిస్థితులలో మీరు ఎందుకు ఆలోచన చేయరు అని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమకారులని ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఉద్యమకారులను కూడా మళ్ళీ చేర్చి ఈ యొక్క కమిటీని పునర్వ్యవస్థీకరణ చేసి ఉద్యమకారులకు కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. జై